నా కుటుంబం, నా భవిష్యత్తు మరియు నా సమాజం పట్ల ఎప్పటికీ మద్యం, గాంజా, మత్తు పదార్థాల వాడకం నుంచి దూరంగా ఉంచుతానని, అలాగే భారతదేశాన్ని మాదక ద్రవ్య రహిత సమాజంగా చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. అతిథులందరికీ కూడా మరొకసారి స్వాగతము. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి యువతకు అందరూ కూడా స్వాగతం తెలుసుకుంటూ కార్యక్రమాన్ని మొదటగా మనము ఏదైనా కార్యక్రమం చేపట్టేటప్పుడు ప్రార్థనలతో స్టార్ట్ చేస్తాం కాబట్టి మా తెలుగు తల్లి ప్రార్థనతో మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. June 26th across the world International Day Against Drugs కింద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంది డ్రగ్స్ ఇల్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలాగా డ్రగ్స్ కి మనము అలవాటు పడతాము, ఐదర్ కాలేజెస్లో, స్కూల్స్లో ఇనిషియల్ గా ఏదో ట్రై చేద్దామనో, హై వస్తుందనో స్టార్ట్ అయింది, దెన్ ఇట్ విల్ బికమ్ అడిక్షన్ అండ్ దాని ఇల్ ఎఫెక్ట్స్ కూడా చెప్పడం జరిగింది. సో డ్రగ్స్ గురించి, డ్రగ్స్ నిర్మూలనకి ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ ఒకటి మాత్రమే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్, వెదర్ ఇట్స్ మీడియా ఆర్ మెడికల్ అండ్ హెల్త్ ఉండొచ్చు, లేదంటే అదర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉండొచ్చు, ఇది మాత్రమే కాకుండా సొసైటీ, టీచర్స్, పేరెంట్స్, మీ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో ఉంటున్నారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ రీల్స్ చూస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ రీల్స్ చేస్తున్నారు, సో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో డ్రగ్స్కి వచ్చేసరికి ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ వే. సో ఒకసారి అలవాటైన తర్వాత వీ హ్యావ్ సీన్ వర్స్ట్ ఆఫ్ ద సిచ్యుయేషన్స్. నేను ముందు పాడేరులో పనిచేశాను. సో దేర్ వాజ్ అ కేస్, ఆ అబ్బాయి డ్రగ్ కి అడిక్ట్ అయ్యి జైల్లో ఉండలేక, ఇంటికి రాలేక జైల్లో సూసైడ్ చేసుకుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ బాడీని కూడా కలెక్ట్ చేసుకోవడానికి రారు. సో పోలీస్ వారు ఆ బాడీని కడప సెంట్రల్ జైల్లో అబ్బాయి ఉంటే కడప నుంచి చనిపోతే పాడేరు దాకా మేము తీసుకెళ్లి అక్కడ క్రిమేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దట్ విల్ బి ద సిచ్యుయేషన్. ఇక్కడ కూడా కొంతమందిని మనం చూస్తుంటాం, కరెక్ట్ గా నిల్చోలేరు, చేయి కరెక్ట్ గా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా చేతిలో పవర్ ఉండదు, కంటిన్యూస్ గా షేక్ అవుతూ ఉంటుంది. సో ఆ పరిస్థితిలో ఉంటారు. సో ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ వే. ఇంకా గవర్నమెంట్ తరఫు నుంచి మీకు అందరికీ తెలుసు, మీరందరూ ప్లకార్డ్స్ కూడా పట్టుకున్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక క్యాంపెయిన్ ని గవర్నమెంట్ తరఫు నుంచి ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ అని ఫామ్ చేసి ఉన్నారు. ప్రతి జిల్లాలో కూడా ఒక్కొక్క ఈగల్ సెల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కూడా ఈగల్ క్లబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ పిల్లలు ఈ డ్రగ్స్ కి అలవాటు పడకుండా ఎన్ఫోర్స్ చేయడానికి, దృష్టి ఉంచడానికి
డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, స్మగల్ చేస్తున్న వాళ్ళు లేదా పెడ్లర్స్ మీద కంటిన్యూస్ గా వాచ్ ఉంచడం జరిగింది. ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద చట్టపరంగా ఒక పర్టిక్యులర్ ఒక్కసారి దొరికితే 10 years దాకా పనిష్మెంట్ ఉంటుంది. అది మాత్రమే కాకుండా వాళ్ళన్ని ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద ఒక 2 సంవత్సరాల వరకు కూడా కంటిన్యూస్ గా లోపల ఉంచడం కూడా జరుగుతుంది. కొన్ని కేసెస్ లో జిల్లా నుంచి కూడా బయటకి ఎక్స్టర్న్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ప్రియతమ గౌరవనీయులు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగదీష్ గారు, లేబర్ కమిషన్ చైర్మన్ గారు, వివిధ జిల్లా అధికారులు, పాత్రికేయులు, పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది, వివిధ డిపార్ట్మెంట్లో, వివిధ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పిల్లలు మాత్రమే కాకుండా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. ఒక సంవత్సరంలో డ్రగ్స్ని, దాని నుంచి అయ్యే ఇల్ ఎఫెక్ట్స్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో వివిధ చర్యలు తీసుకోవడం జరిగింది. దాని గురించి విస్తృతంగా అధికారులందరూ కూడా తెలియచేయడం జరిగింది. అలాగే ఎన్ఫోర్స్మెంట్కి ఉన్నటువంటి వివిధ అంశాలు కూడా అందరూ తెలియచేయడం జరిగింది. లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గురించి, అలాగే మెడికల్ అండ్ హెల్త్ గురించి కూడా అన్ని కూడా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో చక్కగా చట్టపరంగా చేయాల్సిన ప్రతి చర్యల్ని తీసుకుంటున్నాము. ఈ విషయంలో చాలా గట్టిగా ఉంటాము. ఎవరిని కూడా వదిలిపెట్టే ఆవిష్కారం లేదు అని చాలా గట్టిగా సభాసముఖంగా తెలియజేస్తున్నాం. చాలా పెద్ద సమస్యగా మారబోయే పొటెన్షియల్ ఉంది. పంజాబ్ అలాంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా, కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో ఇది సమస్యాత్మకంగా మారిపోయింది. ఇప్పుడే ప్రియతమ ఎస్పీ గారితో నేను మాట్లాడుతున్నాను. మేము చిన్నప్పుడు అమ్మగారు వెళ్ళి పాలు తెచ్చుకురా అంటే 20 నిమిషాలు నడక వెళ్ళి పాలు తెచ్చుకొని 20 నిమిషాలు నడక వచ్చేవాడు. సో 45 నిమిషాలు అలా గడిచిపోయారు. ఇప్పుడు మీకు పాలు కావాలంటే ఏం చేస్తారు? హోమ్ డెలివరీ యాప్లో బటన్ నొక్కేస్తే మీకు పాలు వస్తుంది. 42 నిమిషాలు ఏం చేస్తారు? యువకులకి టైం మిగిలిపోతా ఉంది. ఈ టైంలో మీరు ఏం చేస్తున్నారు? మీరు దాన్ని చూసుకోవాలి. పిల్లల్ని మానిటర్ చేయడానికి ఉన్నటువంటి పెద్దలు, తల్లిదండ్రులు డబ్బు సంపాదనలో లేదా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి పిల్లల్ని ఎవరికో మీద అప్పచెప్పి ఉంటారు, లేదా చక్కగా చేయలేకపోతారు. అలాగే వివిధ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్, స్ట్రెస్ఫుల్ లైఫ్, డిజాస్టర్స్ ఇన్ లైఫ్, ఇవన్నీ కూడా డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యేదానికి ఆవిష్కారం పడుతుంది. దీని గురించి అవగాహన పెంచుకొని ముఖ్యంగా ఒక హాబీ అనే ఉండాలి. నా ఫ్రీ టైంలో నేను ఏం చేస్తాను? క్రికెట్ ఆడతానా, టేబుల్ టెన్నిస్ ఆడతానా, లేదా కూచిపూడినా, స్కెచ్చింగా, ఏదో ఒక హాబీ ఉండాలి. అలాగే ప్రతి ఒక్కడు ప్రతి వయస్సులో ఒక గమ్యం అనేది ఉండాలి. చదివేటప్పుడు బాగా చదివి ఉంటారు, ఉద్యోగం తెచ్చుకొని ఉంటారు, తర్వాత వాళ్ళకి తెలియదు ఏం చేయాలి, తర్వాత ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, తాగుదాము, ఏం చేద్దాం అనుకుంటాం. ఏ స్థాయిలో ఉన్నా సరే మళ్ళా నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవాలి. నేను ఎస్పీ గారు ఎప్పుడు నెక్స్ట్ ఆలోచిస్తుంటాం, నెక్స్ట్ ఏం చేద్దాం. వీఆర్ నాట్ రిలాక్సింగ్. పర్చేస్ పవర్ అనేది ఒక ఫెసిలిటేషన్ గా ఉండాలి, కానీ అది మీకు ఇబ్బందికరంగా మారకూడదు. డబ్బు సంపాదన మొదలైన తర్వాత లేదా ఇంట్లో డబ్బు అందుబాటులో ఉంటుందన్నప్పుడు దాన్ని ఎట్లా మనం వాడచ్చు అలా మనం ఆలోచించాలి. నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవాలి, దాన్ని క్రమశిక్షణతో శ్రమం పెడుతూ ముందుకెళ్ళాలి. ఇవన్నీ చెప్పడంతో కొంతమందికి దురదృష్టవశాత్ వాళ్ళు కూడా డ్రగ్స్ కానీ ఇలాంటి వేరే అలవాట్లకి పడితే మిమ్మల్ని మేము సహాయం చేస్తాం. వాళ్ళకి బహుశా సైంటిఫిక్ గా కూడా ఉంది, కొన్ని అడిక్షన్స్ ఆర్ జెనెటికలీ డిటర్మైన్డ్. అంటే ఎవరో ఒకడు పొగ తాగితే అతను అడిక్ట్ కాకపోవచ్చు, సిగరెట్ అలా వాడేసేయచ్చు, వదిలేసేయచ్చు. కొంతమందికి స్టార్ట్ చేసిన తర్వాత అది అడిక్షన్ అవుతుంది. నిమ్హాన్స్ ఇది జెనెటికలీ డిటర్మైన్డ్ కూడా అంటూ ఉన్నారు.
సో అలాగైతే అలాంటి వాళ్ళు కూడా మీరు తప్పు కారు, ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి జరిగిపోయింది, మన వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా మీకు ట్రీట్మెంట్తో పాటు అలాగే కౌన్సిలింగ్ కూడా చేస్తాం.